హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే ఇది గిబ్లీ ఆర్ట్ మొన్న బాగా ట్రెండింగ్ అయింది కదండి. ఆ గిబ్లీ ఫొటోస్ చూసి మా హస్బెండ్ ఏమో నేను ఇది స్కెచ్ చేస్తాను అని చెప్పేసి అన్నారు. ఎప్పుడు అలానే అంటారు. తను చిన్నప్పుడు డ్రాయింగ్ బాగా వేసేవారటండి, నాకైతే తెలీదు. కానీ పెళ్ళికి ముందు మా హస్బెండ్ కాకినాడలో ఉండేవారు కోచింగ్ కోసమని. అప్పుడు ఒకసారి పెన్ను ఇరిగిపోయిందని చెప్పేసి ముళ్ళు లేకుండా ఆ ఇంకుతో నాది ఒక ఫోటో అయితే వేశారు, నాకు పంపించారు కూడా. అదైతే చాలా బాగుండేది. ఒక్క ముక్కు ఒకటి సరిగ్గా వేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగా వేశారండి. కానీ అది నా బుక్స్లోని రికార్డ్స్లోని ఎక్కడో పెట్టేసి అదైతే మిస్ అయిపోయింది అనమాట. ఇంకా ఆ తర్వాత ఎప్పుడు ఏమన్నా తనకి ఎప్పుడు ఖాళీ ఉండదు, ఖాళీ ఉన్న పెద్దగా ఇంట్రెస్ట్ లేక వేసేవారు కాదు. అంటే ఒకటి రెండు సార్లు స్టార్ట్ చేశారు కానీ పూర్తిగా ఎప్పుడు వేయలేదనమాట. ఇంక ఇప్పుడు ఈ గిబ్లీ ఆర్ట్ చూసి తనే ఇవి బాగా వస్తుంది, కొంచెం ఈజీగా అయిపోద్ది అని చెప్పేసి తనే వేస్తా అన్నారు. నువ్వు ఎప్పుడు అలాగే అంటే వెయ్యలే అనేసి అంటే నేను అలా అన్నానని చెప్పేసి మరి వేసారనమాట. ఇది కూడా ఒక 1 వీక్ అలాగ అయ్యిందిలేండి, అంటే మొత్తం పూర్తి చేయడానికి. ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. దానికోసం అని చెప్పేసి వెళ్ళి ఈ కలర్ పెన్సిల్స్ ఉంటాయి కదండి, మా ఇంట్లో నార్మల్గా క్రేయాన్స్ స్కెచెస్ ఉన్నాయి, ఈ కలర్ పెన్సిల్స్ అయితే లేవు. మా హస్బెండ్ కావాలని వెళ్ళి ఈ కలర్ పెన్సిల్స్ కూడా తెచ్చుకున్నారు. అప్పుడు అనిపించింది నిజంగానే వేస్తారని చెప్పేసి. ఇంక ఇదైతే స్టార్ట్ చేసి 1 వీక్ దగ్గర పడింది. ఖాళీ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉండేవారనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి, నాకు ఎంత నచ్చిందో. మొత్తం అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. మధ్యలో ప్రూఫ్ కోసం మా హస్బెండే వేస్తున్నారని చెప్పేసి తనకు ఒక చిన్న క్లిప్పింగ్ కూడా తీసాను. చాలా బాగా వచ్చిందండి. ఇది కొంచెం సింపుల్గా అయిపోద్ది అని అన్నారు, అలానే వేసేసారు కూడా. చాలా బాగుంది. నాకైతే ఎలా ఉందో అలా దించారు అని అనిపించింది అనమాట. మా అత్తయ్య మామయ్య భగవాన్ చిన్నప్పుడు బాగా బొమ్మలు వేసేవాడు అది ఇది అంటారు. నేను ఎప్పుడు చూసింది లేదు. అంటే చిన్నప్పుడు అన్నీ వేసి ఒక బుక్ నింపు వేసారంట, కానీ ఆ బుక్ ఏమో పోయిందంట. నేను బాగానే వేస్తాను అంటారు, కానీ ఎప్పుడు వేసింది లేదు. ఆ వేసిన కూడా తనతో వేసారనమాట. అది కొంచెం ముక్కోటే బాగా రాలేదు, కానీ మిగతాదంతా బాగానే వచ్చింది. పోనీ నేను అదైనా జాగ్రత్తగా చేసుకోవాలి కదా. నేను కూడా బుక్స్లో ఎక్కడో పెట్టేసి రికార్డ్స్ ఎవరికో ఇచ్చినప్పుడు మిస్ అయిపోయింది అనమాట. ఇంకా అది కూడా మిస్ అయిపోయింది. ఇదేనా స్కెచ్ బాగుంటుంది కదా అని చెప్పేసి అంటే హస్బెండ్ అయితే వేశారండి. ఇదిగోండి చూడండి, తనే వేస్తున్నారు. చాలా బాగా వచ్చింది. ఒక 1 వీక్ అయితే పట్టింది. అంటే ఇది వేయడానికి ఏం 1 వీక్ అని కాదు, గట్టిగా కూర్చుంటే 1 అవర్ 1.5 అవర్లో అయిపోద్దేమో నాకు తెలిసి. కానీ తనకు ఖాళీ ఉన్నప్పుడల్లా అప్పుడప్పుడు వేసుకుంటూ ఇలా అయితే వేసారండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంక ఇక్కడ కేక్ మీద చూడండి, ఈ ఫోటో మేము న్యూ ఇయర్కి తీసుకున్న ఫోటో అనమాట. దాని మీద ఏమో CLE ఏదో వచ్చిందనమాట గిబ్లీ ఆర్ట్లో. మా హస్బెండ్ ఏమో కేక్ మీద నేము ఈషా అని చెప్పేసి రాశారు. ఇంకా మేము అక్కడ సోఫాలో కూర్చొని తీసుకున్నాం కదండి, ఆ కర్టైన్ మీద ఉన్న ఫ్లవర్స్ అవన్నీ కూడా వేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే వీడియో తీస్తుంటే మా పాప వీడియో తీసిన దానికి కూడా ఏడుస్తుందండి. పిల్లలు అసలు ఎందుకు అల్లరి చేస్తారో కూడా తెలియదు కదా. ఒక్కొక్కసారి నువ్వు ఫోటో తీయొద్దు, వీడియో తీయొద్దు, అలాగే ఇలాగా అని చెప్పేసి గోల్ పెట్టేసి ఏడ్చిందనమాట. ఇదిగోండి ఈ ఫోటో పక్కనే పెట్టుకొని అలా చూస్తూ వేస్తున్నారనమాట. అది వేసినంతసేపు ఈష పక్కనే ఉండి నాన్న నేనే వేస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను అని చెప్పేసి అల్లరి చేస్తుంది. పోనీ ఏదో ఇద్దామంటే మొత్తం కంగారు చేసేస్తుంది ఏంటో, ఇంకా అదో భయం అనమాట. ఇంకా ఈ గిబ్లీ ఆర్ట్లో చూడండి, ఈషకి క్లిప్ అయితే వచ్చింది కదా. నార్మల్గా క్లిప్ అయితే పెట్టలేదు అప్పుడు. అమ్మ నేను క్లిప్ పెట్టుకోలేదు కదా, అప్పుడు క్లిప్ ఎలాగ వచ్చింది, క్లిప్ ఎందుకు వచ్చింది నాన్న, నువ్వు క్లిప్ వేయొద్దు అలాగే ఇలాగని చెప్పేసి ఇంకా మామూలుగా కాదనమాట బుర్తినింది. ఇంకా అయిపోయేదాకా అంతే. ఇప్పుడు కూడా చూస్తానని చెప్పేసి తీసుకుంటుంది, చింపేస్తుందేటో. చిన్నపిల్లలు తెలియక చింపేస్తారు, కోపంకి ఏమనేసినా కూడా మళ్ళీ రాదు కదా. అలాగని ఇది పోతే ఏమో చాలా బాధ అనిపిస్తుంది. కష్టపడి వేశారు. ఇంకా మా ముగ్గురిది ఫ్యామిలీ స్కెచ్ ఉంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. జాగ్రత్తగా కాపాడుతున్నాం. మేము మొన్న అన్నవరం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు స్కెచ్ అయితే వేస్తున్నారండి. పర్సన్కి 200 అంట. ఇంక మేము ముగ్గురు వేయించుకుందాం అనుకుంటే 600. మా హస్బెండ్ ఏమో వేయించినా తీసుకెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంచుతామని నమ్మకం ఏంటి, ఇంక వద్దులే అని చెప్పేసి అనేసారు. నేను అప్పుడే అన్నాను, పోనీ నువ్వేనే తర్వాత ఎప్పుడైనా వేయో అనేసి అంటే అలాగే అన్నారు. ఇదిగోండి ఇక్కడైతే చాన్నాళ్ళకి ముహూర్తం కుదిరింది అనుకోలే మా హస్బెండ్ వేయడానికి.
ఇంకా చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి. నేను లాస్ట్ క్లిప్పింగ్లో యాడ్ చేస్తాను చూడండి. ఫోన్ పక్కన పెట్టి అలానే ఈ ఆర్ట్ కూడా పక్కన పెట్టి ప్రింట్ అలానే దించేశారు. ఇదిగోండి నేను చెప్పాను కదా కేక్ మీద సిఎల్ఈ అని వచ్చిందని, అదిగోండి అలా వస్తే దాన్నేమో ఈషా అని చెప్పేసి మా హస్బెండ్ ఏమో రాశారు. ఎంత బాగా వచ్చిందంటే నాకు భలే నచ్చిందండి. గిబ్లీలో మన ఫేసులు కొంచెం మారినట్టు వచ్చాయి కానీ గిబ్లీలో ఈ ఫోటో ఎలా వచ్చిందో ప్రింట్ అదే దించారు. నాకు చాలా నచ్చింది, ఎంత బాగుందో. ఇంక ఇదిగోండి మా హస్బెండ్ ఏమో ఆర్ట్ పై నా పేరు రాయని చెప్పేసి నేను అన్నాను. నేనే అత్తే నీ పేరు ఎందుకు రాస్తానని చెప్పేసి దామోదర్ పి అని అయితే రాసుకున్నారండి. చాలా అంటే చాలా బాగా ఉంది. ఇంక ఈషా అయితే నాన్న నేను స్కూల్కి పట్టుకెళ్తాను, మా ఫ్రెండ్స్కి చూపిస్తాను అని చెప్పేసి అంటుంది. వద్దమ్మా ఎవరైనా చింపేస్తే ఇంకా ఒకదానికొకటి ఏమనలేము ఉండలేము, వద్దని చెప్పేసి నేనైతే దాస్తానండి. చూడండి 2 ప్రింట్ ఎలా వచ్చాయి అంటే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇంక ఈ వీడియోకైతే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంక ఈ వీడియోకి ఇంతేనండి. బాయ్ బాయ్.